మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 6:37 నుంచి మొదలుపెట్టిందాన్ని ఈవినింగ్ 6:37 దాకా నేనేం చేశాను అన్నది ఈరోజు చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మొదలెట్టేసైనా అయితే ప్రొద్దున్నే టీ డికాషన్ వాటర్ కాసుకున్నాను. ఇదేంటి హెన్నా పౌడరు. ఆ పక్కన కనిపిస్తున్నదేంటి మేగడి. ఈ మేగడిని మజ్జిగ చేయాలి, ఈ హెన్నాని మిక్సీ వేయాలి. హెన్నా ఏంటి మిక్సీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, ఈ టీ డికాషన్ వాటరు ఆ మిక్సీలో వేసిన హెన్నా పౌడర్లో ఎన్ని నీళ్లు పోస్తున్నానో చూడండి. ఎన్ని ఎన్ని టీ డికాషన్ వాటర్ ఉన్నాయో చూస్తారు కదా. ఆ గిన్నె నిండా అంటే మిక్సీ జార్ నిండా నీళ్ళు పోసాను. మిక్సీ వేద్దామని అనుకుంటూ ఎందుకో అనుమానం వచ్చి ఇంకొంచెం పడతాయేమో అని ఒక్కసారి అలా హెన్నాని కలిపాను. నిజంగానేనండి, ఇంకా కొంచెం డికాషన్ వాటర్ పడతాయి. మళ్ళీ ఇదిగో ఇలా ఈ నీళ్ళని వడకట్టేశాను. మొత్తం ఆ హెన్నా అండ్ టీ డికాషన్ ఉన్న వాటర్ అన్నీ పోసేసాను. ఒక్కసారి మిక్సీ వేశాను. ఇంకా పడతాయి. అందుకని ఇంకా మిగిలి ఉన్న ఆ కొంచెం డికాషన్ కూడా ఇదిగో ఇలా ఉంచేసేసానండి. అంతే. ఇంకొకసారి మిక్సీ పట్టేసేసుకున్నాను. టీ ఏంటమ్మా హెన్నా పౌడర్ ఏంటి, మిక్సీ ఏంటి అని అనుకుంటున్నారా? మన యూట్యూబ్ ఛానల్లో అదేనండి, నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో హెన్నా ప్లేలిస్ట్లో చాలా ఉన్నాయండి, ఒకసారి చూడండి. అలానే ఇప్పుడైతే మేగడ్ని మజ్జిగ చేయడానికి రెడీ అవుతున్నాను. ఈ మేగడితో ఒక్కొక్కసారి మిక్సీ వేస్తాను, ఒక్కొక్కసారి చేత్తో చిలుకుతాను, ఒక్కొక్కసారి అసలు మేగడ్నే పొయ్యి మీద పెట్టేసి నెయ్యిని కాస్తాను. ఈ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయండి. ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే చక్కగా చూసుకోవచ్చు. ఏంటి మీగడతో వెన్న చేస్తారా? మీగడతో వెన్న చేస్తాం తెలిసిందే. మీగడతో నెయ్యి కూడా కాస్తారా? అవునండి, నెయ్యి కూడా కాసుకోవచ్చు చక్కగా. మనకి శ్రమ తక్కువ. కాకపోతే మనం ఎక్కడ లాస్ అవుతామో తెలుసా? చెప్పనా? ఈ మీగడిని నేరుగా పొయ్యి మీద పెడితే మనం ఎక్కడ ఎప్పుడు ఎలా లాస్ అవుతామన్నది చెప్తా. ఇప్పుడు చూసారా ఎన్ని మజ్జిగ వచ్చినాయో. మీగడి వస్తుంది, మజ్జిగ వస్తుంది, అవునా? ఆ మీగడిని నేరుగా పొయ్యి మీద పెట్టడం వల్ల ఈ మజ్జిగ లాస్ అవుతాం. అదే ఇలా వెన్నపూస చేసుకోవటం వల్ల ఈ మజ్జిగ మనం ఉపయోగించుకోవచ్చు, లేదా మన ఇంట్లో పనిచేసే మన సర్వెంట్కి చక్కగా ఇచ్చుకోవచ్చు. మరి అంత వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి నేను ఇంకా ఆ పని మానేసేసి చక్కగా ఇలా మజ్జిగ చేసేసి వెన్నపూస పక్కన పెట్టేసి ఈ మజ్జిగని మా భవానీకి ఇవ్వటం లేదండి. ఇప్పుడు లక్ష్మి అనే అమ్మాయి, కొత్త అమ్మాయి జాయిన్ అయింది. పాపం మా భవానీకి ఒంట్లో బాగోక కొద్ది నెలలు రానని చెప్పింది. అందువల్ల ఈ లక్ష్మికి మజ్జిగ ఇవ్వటానికి రెడీ అయ్యాను. ఈ లోపుగా కొంచెం అంటే కొంచెం ఈ చిన్నులపాయల్లో ఆయిల్ వేసి ఇదిగో ఇట్లా చేతితో అలా ప్రెస్ చేసి ఎండలో పెట్టేశాను. అప్పుడు చూడండి, ఈ పక్షి పేరేంటో నాకు తెలియదు కానీ ఏంటబ్బా మన సన్నజాతి చెట్లో ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? గుడ్లు పెట్టేసిందండి. పొదగటానికి రెడీ అవుతూ అర్రే అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇదిగో ఇలా వీడియో తీసానా. ఎక్కడికి వెళ్ళిపోయింది చూసారా? అది కదు ఎక్కడికి వెళ్ళిందబ్బా ఈ పక్షి. కానీ మనసులో ఒక బాధ, భయము ఉందండి. ఎందుకో చెప్తానండి. అదిగో ఆ కరెంటు తీగల మీదకి వెళ్ళి ఎక్కడుందబ్బా అది కదుకదుకదుకు నుంచింది, ఎగురుతుంది చూసారా? ఎగురుతుంది. ఎదురింటి మామిడి చెట్టు ఎక్కేసేసింది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఆగిన తర్వాత మనసు ఊరుకోక చూస్తే మళ్ళీ వచ్చిందండి. నా వల్ల లేచి అలా పారిపోయింది కదా, అందుకు మళ్ళీ వచ్చిందా లేదా అని చూసుకున్నాను. ఈలోపుగా అరటికాయ కూర చేయడానికి రెడీ అయ్యాను. ఈరోజు మా ఇంట్లో కూర ఏంటో తెలుసా? ఈ శనివారం పూట అరటికాయ కూర చేశాను. మరి ఈ వీడియో నిన్నటి వీడియో అండి. నిన్న ప్రొద్దున 6:30 నుంచి ఈవినింగ్ 6:30, 7 గంటల దాకా నేనేం చేశాను అన్నదే ఈరోజు మినీ వ్లాగ్. పేరుకి మినీ వ్లాగే కానీ రోజంతా పని చేసినట్టేనండి. అరటికాయ కూర చేయటం అయిపోయింది, ఇలా బాక్సులో సర్దటం అయిపోయింది. అలానే కూర తీసుకుని మా అత్తగారింటికి వెళ్ళటానికి కూడా రెడీ అవుతూ ఇదిగో మా ఇంట్లో మా పెరట్లో పూసిన ఈ పూలని ఏమంటారో నాకు తెలియదు కానీ గుత్తులుగా అలా కొమ్మలు కనిపించేటప్పటికి ముచ్చటేసి ఒక చిన్న వీడియో తీసేసుకున్నాను. భలే ఉన్నాయి కదా ఈ పూలు, ఎంత ముచ్చటగా గంట పూల్లాగా భలే ఉన్నాయి. ఈ పూలని ఏమంటారో మీకు తెలిస్తే ఒక్కసారి కామెంట్ చేయండి. అలా ఈ పూలని చూసుకుంటూ ఆ తర్వాత మా అత్తగారింటికి వెళ్ళి మా అత్తగారికి కూరిచ్చి ఆ తర్వాత నా పార్లర్లో వర్క్ చూసుకొని, అంటే 10:30, 11కి పార్లర్కి వెళ్ళిపోతానని ఈవినింగ్ 5:30కి మళ్ళీ ఇంటికి రావటానికి ఇంటికి వచ్చేస్తాను. ఇంతకీ ఇంటికి వస్తూనే ఇదిగో ఇలా మల్లెపూలు, చెట్టుకున్న మల్లెపూలు అలా కోసుకొని పైకి తీసుకొచ్చుకొని, అంటే కింద ఉంది, మేము మేడపైన ఉంటామండి. ఆ తర్వాత వస్తూనే ఈ మల్లెపూలు ఏంటబ్బా ఇవి చిన్నులపాయలు పొట్టు ఆల్రెడీ నూనె రాసి పొద్దున పూట పెట్టేసేసాను కదా,
ఈ పూలను లోపల పెట్టాను, ఈ చిన్నులపాయలని ఇదిగో ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ పొట్టుకు పొట్టు, చిన్నులపాయలు చక్కగా ఆ పొట్టు వచ్చేటట్టుగా ఇదిగో ఒక్క 10 నిమిషాల పాటు కుస్తీ పడుతుండగా ఇప్పుడు పిలిచారండి మా వారు. ఎందుకు పిలిచారు ఏంటి అన్నది చెప్పనా? ప్రొద్దున అర్రర్రే భలే ఉన్నాయే అని అనుకుంటా ఆ పక్షిని చూసారా? తర్వాత భలే బాధపడుతూ ఉన్నానండి. ఎందుకంటారా? అంతకుముందు కూడా ఒకసారి ఈ పక్షి ఇక్కడే ఇలానే గూడు పెట్టింది. మా ఇంటి దగ్గరున్న పిల్లులు తినేసినాయి. ఇప్పుడు కూడా అలానే తినేసినాయండి. మా వారు పిలిచారు. ఇట్రా ఒకసారి పక్షి లేదు చూసావా అని పిలిచారండి. అబ్బా! భలే బాధ అనిపించిందండి. ఏం చేస్తామండి, కాపాడటానిక కుదరదు. గుడ్లు తీసి ఇంకో చోట పెట్టడానిక ఈ పక్షి ఆ గుడ్లు ఎక్కడున్నాయి అని వెతుక్కుంటూ రావటం కుదరదు కాబట్టి అలా వాటిని చూస్తూ ఉసూరుమనిపించింది. ఇంతకీ ప్రొద్దున్నుంచి సాయంత్రం దాకా నేను చేసిన నా ఈ మినీ వ్లాగ్ ఎలా ఉంది? ఈ పక్షి తప్పితే ఇంకా బాధ